అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రుణస్య నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్. మైసెల్ఫ్ డాక్టర్ జీవి విజయశ్రీ. మనం ఏం చెప్పుకుంటున్నామంటే స్టాటిస్టికల్ మెథడ్స్ లో మనకి 4 టైప్స్ ఉంటాయని, కలెక్షన్ ఆఫ్ డేటా, ప్రెజెంటేషన్, అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది డేటా. మనం కలెక్షన్ ఆఫ్ డేటా గురించి కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ ప్రెజెంటేషన్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే అనాలిసిస్. అనాలిసిస్ లో మనం ఏవే స్టాటిస్టికల్ టూల్స్ యూజ్ చేస్తాం అనేది మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మనం సెంట్రల్ టెండెన్సీ అనేది ఫస్ట్ చదువుతున్నాం. సెంట్రల్ టెండెన్సీ అనేది మనకి బేసిక్స్ కాబట్టి సెంట్రల్ టెండెన్సీ గురించి మాట్లాడాము, దాని వీడియో చేసుకున్నాము. అలాగే సెంట్రల్ టెండెన్సీలో మెయిన్ చెప్పుకున్నాం, అర్థమెటిక్ మీన్ కావచ్చు, మీడియన్, మోడ్, జియోమెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్, ఇలా మనం చెప్పుకున్నాం. అందులో మనం ఫస్ట్ వన్ అయిన అర్థమెటిక్ మీన్ మనం కంప్లీట్ చేసుకున్నాం. వాటికి సంబంధించిన వీడియోలు కూడా చేశాను. ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ ఏంటంటే మీడియన్. మీడియన్ మనం తెలుగులో మధ్యగతం అంటాము. అసలు మీడియన్ అంటే ఏంటి, దాని గురించి మనం ఈ రోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ కూడా మనకి ఎగ్జామ్స్ ఎక్కువగా అడుగుతారు. సో మీడియన్ చెప్పే ముందు ఏంటంటే అందులో ఏమేమి సిరీస్ ఉంటాయి, ఎలా అసలు దాని మీడియన్ అంటే ఎలా డిసైడ్ చేస్తాము ఏంటనేది మనం ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, ఈ రోజు క్లాస్ లోకి ఎంటర్ అయిపోతాం. మీడియన్, MEDIAN, మీడియన్ మీన్స్ మనకి తెలుగులో మధ్యగతం అంటారు, అంటే మిడిల్ గా మనం తీసుకుంటాము. సో ద మీడియన్ బై డెఫినేషన్ రిఫర్స్ టు ది మిడిల్ వాల్యూ ఇన్ ఏ డిస్ట్రిబ్యూషన్. గుర్తుపెట్టుకోండి, మిడిల్ వాల్యూ అనేది మనం తీసుకుంటాము. అంటే మనం సిరీస్ తీసుకుంటే అందులో మిడిల్ వాల్యూని బేస్ చేసుకుని మనం మీడియన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ద మీడియన్ బై డెఫినేషన్ రిఫర్స్ టు ది మిడిల్ వాల్యూ ఇన్ ఏ డిస్ట్రిబ్యూషన్. That means it is the which divides the total observation into the equal parts. ఈక్వల్ పార్ట్స్ గా డిస్ట్రిబ్యూషన్ మనం ఇది డివైడ్ చేస్తుంది. మనకి 2 పార్ట్స్ కింద దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అందులో మధ్య దాన్ని మనం ఏమంటామంటే మిడిల్ ఐటమ్, దాన్ని మనం మీడియన్ గా తీసుకుంటాము. సో మీడియన్ ఈజ్ an item for which half of the items are less and half of the items are more than it. Example, మీరు 9 ఐటమ్స్ తీసుకుంటే అందులో 5th వన్ మనకు మిడిల్ అనుకుంటే మధ్య మిడిల్ అయితే దాని ఇటు పక్కన 4, అటు పక్కన 4 కింద ఉంటుంది, మనకి ఐటమ్స్ ఉంటాయి. కానీ మనకి 5th ముందు ఉన్న ఏమో తక్కువ వాల్యూ ఉంటుంది, 5 కన్నా తక్కువ వాల్యూ ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ 5 మళ్ళీ రైట్ సైడ్ తీసుకుంటే ఎక్కువ వాల్యూ కింద రిప్రజెంట్ చేస్తుంది. అది ఎలాగనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే లెస్ అండ్ హాఫ్ ఆఫ్ ది ఐటమ్స్ ఆర్ మోర్ దాన్ ఇట్. మనకి మీడియన్ అనేది పాజిటివ్ యావరేజ్. మనకి చెప్పాను, అర్థమెటిక్ మీన్, హార్మోనిక్ మీన్, జియోమెట్రిక్ మీన్ అనేవి మ్యాథమెటికల్ యావరేజెస్ అని. అలాగే మోడ్, మీడియన్ ఏమో పొజిషనల్ యావరేజెస్ అని తీస్తాను, మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో మీడియన్ ఈజ్ ఏ పొజిషనల్ యావరేజ్. అర్థమెటిక్ మీన్ ఇట్ ఈస్ క్యాల్కులేటెడ్ ఫ్రమ్ ది వాల్యూ ఆఫ్ ఎవ్రీ ఐటమ్ ఆన్ ది సిరీస్. ఎవ్రీ ఐటమ్ ని మనం బేస్ చేసుకుని మనం అర్థమెటిక్ మీన్ క్యాల్కులేట్ చేసాము. అంటే టోటల్ ఆ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ని తీసుకున్నాము, వన్ టోటల్ చేసాము, బై టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మనం డివైడ్ కూడా చేసాము. అసలు దేనికి కూడా మనకు తక్కువ వాల్యూ అనేది ఇవ్వడం లేదు, అలాగే ఎక్కువ వాల్యూ ఇవ్వలేదు. ప్రతి దాన్ని మనం ఈక్వల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. నెంబర్ ఆఫ్ అన్ని ఐటమ్స్ ని కూడా తీసుకున్నాము. మీడియన్ కి వచ్చేసరికి ఏంటంటే పాజిటివ్ పొజిషన్ రిఫర్స్ టు ది ప్లేస్ ఆఫ్ యర్ వాల్యూ ఇన్ ఏ సిరీస్. అంటే మనం మీడియన్ కానీ మోడ్ కానీ ఏం చేస్తామంటే ఆ సిరీస్ లో ఉన్న ప్లేస్ బట్టి మనం ఇక్కడ డిటర్మైన్ చేస్తాము. ప్లేస్ అంటే పొజిషన్ బట్టి డిటర్మైన్ చేస్తాం కాబట్టి దీన్ని పొజిషనల్ యావరేజ్ గా తీసుకుంటాము. మనం ఇప్పుడు పొజిషనల్ యావరేజ్ ఎలా అంటారు మేడం అంటే మీకు చెప్పాను స్టార్టింగ్, మిడిల్ వాల్యూని డిస్ట్రిబ్యూషన్, మిడిల్ వాల్యూ ఆర్ సెంట్రల్ వాల్యూ మీరు ఏదైనా తీసుకోండి. సెంటర్ ఆర్ మిడిల్ వాల్యూని మనం ఎలా డిసైడ్ చేస్తున్నాము, దానికి పొజిషన్ బట్టే కదా. సో అందుకు దీన్ని మనం ఏమంటామంటే పొజిషనల్ యావరేజ్ గా పిలుస్తాము. The place of the median in a series in such that an equal number of items lie on either side of it. అదే మీకు చెప్తుంటా, మీరు ఎప్పుడైతే సెంటర్ ఐటమ్ తీసుకున్నారో ఆ సెంటర్ ఐటమ్ కి లెఫ్ట్ సైడ్ తీసుకున్న, రైట్ సైడ్ తీసుకున్న మీరు తీసుకున్న ఐటమ్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్ గా ఉంటాయి. మీరు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఈక్వల్ గా ఉంటాయి. మిడిల్ గా 9 తీసుకుంటే మిడిల్ ఐటమ్ 5 అయితే ఇటు 4 అనేది కామన్ గా ఉంటాయి. ఎక్కువ ఉండవు, తక్కువ ఉండవు. ఇది అంటే చెప్పాను మీకు, అందుకే ఇది ఈక్వల్ గా డివైడ్ చేస్తుంది. డిస్ట్రిబ్యూషన్ 2 ఈక్వల్ పార్ట్స్ గా మీకు ఇది డివైడ్ చేస్తుంది. అందుకే దాన్ని ఏమంటాము,
సెంట్రల్ ఐటమ్ ఇది డేటాగా కూడా మనం పిలుస్తాం. సెంట్రల్ వాల్యూ ఆర్ సెంట్రల్ ఐటమ్ మీరు ఏది తీసుకునేదా మిడిల్ వాల్యూ అన్న మీరు మీడియన్ గానే ఇస్తారు. ఎగ్జాంపుల్ మ్యాచింగ్ ఇచ్చారనుకోండి, మిడిల్ వాల్యూ అనగానే మీరు దేని గుర్తు పెట్టుకోవాలి, మీడియన్. చూడండి మీడియన్ అనే వర్డ్ లోనే మీడియన్ మనకి మీడియన్ లో తెలిసిపోతుంది కదా. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది మిడిల్ ఐటమ్ ఆఫ్ ఎ సిరీస్ అరేంజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్. మనం మీడియన్ కి బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన సిరీస్ మనం అసెండింగ్ ఆర్డర్ ఫాలో అవుతారా డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అవుతారా మీ ఇష్టం. ఆరోహణ క్రమం అవరోహణ క్రమం తెలుగులో అయితే మీరు మనం ఇచ్చే సిరీస్ తక్కువ నుంచి ఎక్కువగా రాసుకోవచ్చు, లేదా ఎక్కువ నుంచి తక్కువగానే రాసుకోండి. ఎలా చేసినప్పుడు సేమ్ ఆన్సర్ వచ్చేస్తుంది. అసెండింగ్ ఆర్డర్ ఫాలో అవ్వాలి, డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అవ్వచ్చు. మెయిన్ మీడియన్ అనగానే కొంతమంది ఏంటంటే మీరు కూడా పొరపాటు చేసాము. మేము ఇచ్చిన సమ్ వెంటనే మనం ఏం చేసేస్తామంటే n+1/2 వేసి వెంటనే చేసేస్తాము, కానీ అలా చేయకూడదు. మీడియన్ అనగానే ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటంటే అసెండింగ్ ఆర్డర్ ఫాలో అవ్వాలి, డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అవ్వాలి. మీరు గుర్తు పెట్టుకుని అప్పుడు మీరు దాన్ని వాల్యూ కౌంట్ చేస్తారు. అది ఎలాగంటే మనకి ఇందులో ఏమేమి సిరీస్ ఉంటాయంటే మీకు తెలుస్తుంది. ఇండివిజువల్ సిరీస్ ఉంటుంది, డిస్క్రీట్ సిరీస్ ఉంటుంది, కంటిన్యూస్ సిరీస్ ఉంటుంది. ఇండివిజువల్ సిరీస్ అంటే ఏంటి మీకు తెలుసు. ఇండివిజువల్ సిరీస్ అంటే ఓన్లీ ఐటమ్స్ మాత్రం ఉంటాయి, రిపీటెడ్ నెంబర్స్ ఉండవు. అంటే రిపీటెడ్ నెంబర్స్ లేవు అంటే అక్కడ ఎలా ఉంటుంది, ఫ్రీక్వెన్సీ అనేది రాదు. డిస్క్రీట్ సిరీస్ అంటే ఇండివిజువల్ నెంబర్స్ ఉంటాయి కానీ అవి రిపీటెడ్ గా వస్తాయి కాబట్టి అక్కడ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. కంటిన్యూస్ సిరీస్ అంటే ఏంటంటే క్లాసెస్ కింద ఉంటుంది. అంటే 0 to 10, 10 to 20, 20 to 30, 0 to 5 తీసుకుంటారా, క్లాస్ ఇంట్లో మీరు ఎంత తీసుకుంటే దాని బేస్ బట్టి మీకు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అక్కడ ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది. ఈ విధంగా మనకి సిరీసెస్ గురించి కూడా ఫుల్ వీడియో చేశాను, స్టాటిస్టికల్ సిరీస్ అని. అది కూడా చూడండి, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలని మీరు అది చూస్తే క్లారిటీ వస్తుంది. సో ఇండివిజువల్ సిరీస్ కి వచ్చేసరికి ఎలా చేయాలి అంటే ద వాల్యూ ఆఫ్ ది n+1/2 ఐటమ్ అని అంటాం. n+1/2 అంటే n+1/2 చేసి దాన్ని ఒక ఐటమ్ ని మనం తీసుకుంటాము. n అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇండివిజువల్ సిరీస్ కి వచ్చేసరికి మనం n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ గా తీసుకుంటాం. అదే డిస్క్రీట్ సిరీస్ కి వచ్చేసరికి టోటల్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇండివిజువల్ తీసుకుంటాం ఎందుకంటే ఫ్రీక్వెన్సీ ఉండదు కాబట్టి. కానీ డిస్క్రీట్ సిరీస్ కి కంటిన్యూస్ సిరీస్ కి వచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ ఉంటుంది కాబట్టి అక్కడ మనం n అనగానే టోటల్ ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాం. ఓకే, n+1/8 ఐటమ్. ఇప్పుడు n అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ తీసుకుంటాం. ఇందులో కూడా ఈవెన్ ఇస్తే ఎలాగా, మరి ఆడ్ ఇస్తే ఎలాగా. అంటే బేస్ సంఖ్యలు ఇచ్చారనుకోండి, మనకి ఐటమ్స్ 1, 3, 5 అని కౌంట్ చేస్తే 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ 11, 13, 15 ఇలా వస్తే మనం డైరెక్ట్ గా బాగానే ఉంటుంది. అదే ఈవెన్ నెంబర్ ఇస్తే ఎలాగ, మన మిడిల్ వాల్యూ 2 వాల్యూస్ వస్తాయి, అవునా కాదా. సో సెంట్రల్ వాల్యూస్ 2 వస్తే మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మనకు కావాల్సిన ఒకటే కదా మీడియన్. అప్పుడు ఎలా చేయాలి, ఎలా మనం చేయాలని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిస్క్రీట్ సిరీస్. డిస్క్రీట్ సిరీస్ అంటే సేమ్ ఫార్ములా ఉంటుంది. ఇక్కడ మీడియన్ అంటే సైజ్ ఆఫ్ n+1/2 ఐటమ్, n అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. ఇక్కడ ఈ ఫార్ములాలో ఏమో టోటల్ ఫ్రీక్వెన్సీ వేస్తాము, ఇక్కడేమో మనం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మనం తీసుకుంటాం. నెక్స్ట్ కంటిన్యూస్ సిరీస్. మనకి ఎగ్జామ్ లో ఎక్కువగా మీకు డిగ్రీ లెవెల్స్ కానీ పీజీ లెవెల్ అడిగితే మనకి ఇది ఎస్ఐకి అడుగుతారు. ఇవి షార్ట్ కి వచ్చినది ఎస్ఐకి వస్తుంది. అలాగే మీకు ఎగ్జామినేషన్ లో ఫార్ములా ఇచ్చి అందులో ఎల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఎఫ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఐ ఏం రిప్రజెంట్ చేస్తుంది అని మిమ్మల్ని అడుగుతారు. సో మనం ఎప్పుడు మీకు చెప్పేది ఒకటే, మనం ఎప్పుడు ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ దగ్గర వేరేని పెట్టి దాని కింద ఏది రిప్రజెంట్ చేస్తున్నాం మనం అది రాయాల్సి ఉంటుంది. వాటికి కూడా మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు మీడియన్ అంటే ఇక్కడ ఫార్ములా ఏంటి, L+n/2 - CF/i, స్మాల్ f ఇంటూ ఐ. L+n/2 - CF/i, స్మాల్ f ఇంటూ ఐ. ఈ n అంటే మీరు చెప్పండి, కంటిన్యూస్ సిరీస్ అనగానే ఫ్రీక్వెన్సీ ఉంటుంది కాబట్టి టోటల్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ ఐ అంటే క్లాస్ ఇంటర్వెల్స్. అంటే మీరు ఆ కంటిన్యూస్ క్లాస్ కంటిన్యూస్ సిరీస్ అనగానే మనకి క్లాస్ వస్తుంది. 0 to 5, 5 to 10, 10 to 15 అది ఎలా తీసుకున్నారనే దాన్ని బట్టి ఆ 0 to 5 తీసుకుంటే క్లాస్ ఇంటర్వెల్ ఎంత అవుతుంది, 5 అవుతుంది. అంటే 0 to 5 కి మధ్య ఉన్న తేడా ఎంత, 5 - 0. అంటే లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ తీసేస్తే వచ్చే వాల్యూ మనం ఇక్కడ మనం క్లాస్ ఇంటర్వెల్ గా తీసుకుంటాం కాబట్టి మనకు 5 అవుతుంది. ఎగ్జాంపుల్ సిఎఫ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది
క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియం క్లాస్. మనకి 1/2 చేస్తే దానికి వచ్చిన వాల్యూ మనం అన్ని చెప్తాను చేసేటప్పుడు దాన్ని బట్టి మనం ఫ్రీక్వెన్సీ డిటర్మైన్ చేసుకుని దాని ముందుగా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కింద మనం తీసుకుంటాం. ఆ ఫ్రీక్వెన్సీ మనకి లోయర్ ఎదురుగా ఉన్న లోయర్ లిమిట్ గా మనం తీసుకుంటాము. లోయర్ లిమిట్ ఆఫ్ ది మీడియం క్లాస్ అంటాం ఎల్ అంటే. ఎఫ్ అంటే సింపుల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియం క్లాస్ గా మనం తీసుకుంటాం. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ ఆఫ్ మీడియం కంటిన్యూస్ సిరీస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకుందాం. ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్ మనకి ముందు వీడియోస్ లో చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు మనం కంటిన్యూస్ సిరీస్ అనేది డిస్కస్ చేద్దాం. కంటిన్యూస్ సిరీస్ అంటే మీకు తెలుసు, క్లాస్ ఇంటర్వెల్స్ మనకు వస్తూ ఉంటాయి. అంటే 0 to 5, 5 to 10, 10 to 15 అంటే మీరు ఎంత క్లాస్ ఇంటర్వెల్ తీసుకుంటే దానికి మనం తీసుకుంటాం. మనం ఇంకా ఇందులో ఏంటంటే ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఇండివిజువల్ సిరీస్ కి డిస్క్రీట్ సిరీస్ ఒకే ఫార్ములా ఫాలో అయ్యాం. ఏంటది? మీడియన్ ఈక్వల్ టు n+1/2 ఐటమ్ అని చెప్పేసి. అక్కడ మనకి n అంటే ఇండివిజువల్ సిరీస్ లో ఏమని చెప్పుకున్నాము? నంబర్ ఆఫ్ ఐటమ్స్ అని. డిస్క్రీట్ సిరీస్ లో క్యాపిటల్ N అంటే టోటల్ ఫ్రీక్వెన్సీగా తీసుకున్నాం. డిస్క్రీట్ సిరీస్ లో మనం ఎక్స్ట్రా ఏం చేసామంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేసాము. ఇప్పుడు కంటిన్యూస్ సిరీస్ కి వచ్చేసరికి ఏంటంటే ఇది డిస్క్రీట్ సిరీస్ లాగా ఇందులో కూడా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేస్తాము, కానీ ఫార్ములా మాత్రం చేంజ్ అవుతుంది. ఆ ఫార్ములా ఏంటంటే మీడియన్ ఈక్వల్ టు L+n/2 -f/f ఇంటూ సి. సి అన్న వేసుకోవచ్చు, మీరు ఐ అన్న వేసుకోవచ్చు. స్మాల్ ఐ వేసిన రైట్ ఆన్సర్, సి వేసిన రెండింటి మీనింగ్ కూడా ఏంటంటే క్లాస్ ఇంటర్వెల్ అని దాని యొక్క మీనింగ్. ఇప్పుడు మనకి సమ్ ఏమి ఇచ్చారు? క్యాలిక్యులేట్ మీడియన్ ఫర్ ది ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. మనకి ఇక్కడ ఇచ్చిన డిస్ట్రిబ్యూషన్ కి వాళ్ళు మీడియం క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఇచ్చిన సిరీస్ మనకి ఏ సిరీస్ ఎలా తెలుస్తుంది అంటే ఓన్లీ నెంబర్స్ ఇస్తే, ఇండివిజువల్ ఐటమ్స్ ఇస్తే అక్కడ ఫ్రీక్వెన్సీ కానీ లేకపోతే అది ఇండివిజువల్ సిరీస్ గా తీసుకుంటాం. డిస్క్రీట్ సిరీస్ అంటే ఏంటి? ఇండివిజువల్ ఐటమ్స్ ప్లస్ ఫ్రీక్వెన్సీ ఇస్తే అది డిస్క్రీట్ సిరీస్ గా తీసుకుంటాం. కంటిన్యూస్ సిరీస్ అంటే ఏంటి? క్లాస్ ఇంటర్వెల్స్ ప్లస్ ఫ్రీక్వెన్సీ ఉంటే దాన్ని ఏమంటే తీసుకుంటాం మనం కంటిన్యూస్ సిరీస్ గా తీసుకుంటాం. ఇక్కడ మనకి చూస్తే 45, 50, 40, 45 ఇలా ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు మనకి అర్థమవుతుంది కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్. ప్లస్ అట్ ద సేమ్ టైం కింద మనకి ఫ్రీక్వెన్సీ కూడా ఇచ్చారు కాబట్టి ఇది కంటిన్యూస్ సిరీస్ గా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మనకి మీడియం చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అని చెప్పాను మనం. వీ హ్యావ్ టు అరేంజ్ ద డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్. అది అవరోహణ క్రమం. సో మీరు అసెండింగ్ అంటే ఏం చేయొచ్చు? తక్కువ నుంచి ఎక్కువ మీరు అరేంజ్ చేసుకుంటారు. దేన్ని ఇచ్చిన నెంబర్స్ అయితే నెంబర్స్, ఐటమ్స్ అనుకుంటే ఐటమ్స్ మీరు తీసుకుంటారు. మనకు ఫస్ట్ ఏం చేద్దామంటే నేను అసెండింగ్ ఆర్డర్ ఫాలో అవుతున్నాను, డిసెండింగ్ ఆర్డర్ ఫాలో చేయండి, ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన చూడండి 40 to 50 ఇచ్చారు, 40, 30 అంటే ఒక ఆర్డర్ లో వాళ్ళు ఇవ్వలేదు. దాన్ని మనం ఏం చేయాలి? ఆర్డర్ లో ఫ్రేమ్ చేద్దాం. ఫస్ట్ మనకు ఉంది 5 to 10. 5 to 10 కి ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో అంత మీరు ఇక్కడ వెయ్యండి. నెక్స్ట్ 5 to 15, 10 to 15, 10 to 15 ఫ్రీక్వెన్సీ 15. నెక్స్ట్ 10 to 15 దాకా నెక్స్ట్ 15 to 20, 15 to 20, 15 to 20 ఫ్రీక్వెన్సీ 24. నెక్స్ట్ తర్వాత 20, 25 ఫ్రీక్వెన్సీ 31. నెక్స్ట్ 25 to 30 ఎంత ఫ్రీక్వెన్సీ 42. నెక్స్ట్ 30, 35 ఎంత 30. నెక్స్ట్ 35 కి 40 కి ఫ్రీక్వెన్సీ ఎంత 26. 35 కి 40 కి ఫ్రీక్వెన్సీ ఎంత 26 వస్తుంది. నెక్స్ట్ 40 to 45 కి 15. నెక్స్ట్ 45 to 50 ఎంత 10. మీరు అబ్జర్వ్ చేయండి, ఓన్లీ క్లాసెస్ మాత్రమే మనం ఆర్డర్ లో పెట్టాము, ఫ్రీక్వెన్సీని కాదు. గుర్తుపెట్టినప్పుడు ఫ్రీక్వెన్సీని కూడా రాసేయలేమో రాసేయకండి, దానికి ఎదురుగా ఉన్న ఫ్రీక్వెన్సీ యాజ్ యూజువల్ గా మీరు వేస్తారు. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి?
క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే సంచిత పౌనఃపున్యాన్ని క్యాల్కులేట్ చేయాలి. మీకు డిస్క్రీట్ సిరీస్ లో చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను. ఫస్ట్ మనకి క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే సేమ్ ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఫస్ట్ అదే నెంబర్ మీరు యాజ్ యూజువల్ గా వేసేయండి. అసలు మీరు ఆలోచించిన అవసరం లేదు. ఫస్ట్ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ మీరు వేసేస్తారు. వేసాక నెక్స్ట్ ఈ 7 కి ఏం కలుపుతారంటే మీరు 15 కలపండి. 7 + 15 7 + 15 కలిపితే 7 + 15 అంటే 22. మళ్ళీ మనకి 22కి ఏం చేయాలి? దాని ముందు ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, ముందు క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని మనం యాడ్ చేయాలి. అంటే ఈ 24 మనం ఏం చేయాలి? 22ని కలపాలి. 22 + 24 46. 22 + 24. నెక్స్ట్ మళ్ళీ 46 ఏం చేయాలి? దాని ముందు క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని మనం కలపండి. 46 31 కలపండి. కలిపితే 46 + 31 = 77. 46 + 31 ఎంత? 77. 77 మళ్ళీ ఏం చేయాలి? దాని కింద ఉన్న క్లాస్ ఏంటి? ఇది. దీని యొక్క ఫ్రీక్వెన్సీ 42 అంటే 77 + 42 ఎంత? 190. 77 + 42 119. నెక్స్ట్ 119 + 30 149. 149 అంటే 119కి 30 కలిపాను. మళ్ళీ ఏం చేయాలి? ఈ 149 నెక్స్ట్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని యాడ్ చేయండి. 149 + 26 149 + 26 179. 26 175 ప్లస్ నెక్స్ట్ క్లాస్ ఏంటి? కిందది 175 + 15 ఎంత? 190. 175 + 15 190. నెక్స్ట్ 190 + 10 = ఎంత? 200. 190 + 10 200. అర్థమైందా? మనం నెక్స్ట్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ మనం కలుపుకుంటా వెళ్తే మనకి ఎంత వచ్చింది? 200 వచ్చింది. మీరు ఎగ్జామ్ లో బ్రాకెట్స్ ఏమైనా అవసరం లేదు, జస్ట్ మీరు డైరెక్ట్ గా వేసేయండి. మీకు క్లారిటీ వస్తుంది. మళ్ళీ ముందు క్లాస్ నేను కన్ఫ్యూజ్ అవుతాను, పక్కన వేసాను. మీకు కనిపించి కూడా జూమ్ చేసుకోండి. అంటే మరి మీకు అంత బోర్డు నాకు సరిపోవట్లేదు వేయడానికి, చూసుకోండి. ఏం లేదు, జస్ట్ ఫస్ట్ యాజిబుల్ గా 7 వేసాను. తర్వాత దాని ముందు ఉన్న క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని వచ్చిందని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను, అంతే. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి? ఎఫ్ చేయాలి. ఎఫ్ అంటే అంత టోటల్ ఫ్రీక్వెన్సీ. మీకు చెప్పాను డిస్క్రీట్ సిరీస్ లో ఒక లాజిక్ చెప్పాను. మీరు ఇక్కడ క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ చివరి ఏ నెంబర్ వస్తే అదే నెంబర్ మనకి టోటల్ ఫ్రీక్వెన్సీ కూడా రావాలి. అలా వస్తేనే మనకి కరెక్ట్ ఆన్సర్. 7 + 15 నెక్స్ట్ 24 + 31 + 42 + 30 + 26 + 15 + 10 200 వచ్చింది. అంటే మనం చేసే క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ కరెక్ట్ అనమాట. L + n/2 - F/f × C. ఒక స్మాల్ ఎఫ్ దగ్గర మీరు ఎఫ్ వల్ల ఏం చేయొచ్చు అంటే సిగ్మా ఎఫ్ వేసుకున్నప్పుడు మనం సిగ్మా ఎఫ్ కూడా వాడుతుంటారు. ఇక మొత్తం మనం ఇందులో మాత్రం కంటిన్యూస్ సిరీస్కి వచ్చేసరికి L + n/2 - F/f × C గా మనం వాడతాం. ఇక్కడ సిగ్మా ఎఫ్ అనే లేదు, సిగ్మా ఎఫ్ మనం యూజ్ చేయము, n/n దగ్గర యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఇప్పుడు క్యాల్కులేట్ చేద్దాం. మీడియన్ = L + n/2 - F/f × C. ఇక్కడ స్మాల్ ఎఫ్ అంటే సిగ్మా ఎఫ్ గా మనం కన్సిడర్ చెయ్యం, ఇక్కడ n గా కన్సిడర్ చేద్దాం. n = 200. ఇక్కడ n అంటే క్యాపిటల్ అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ. నాకు ఎఫ్ అంటే మళ్ళీ టోటల్ ఫ్రీక్వెన్సీగా తీసుకోకూడదు. ఎఫ్ అంటే ఏంటో చెప్తాను. సో n అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు కంటిన్యూస్ సిరీస్ చిన్న లాజిక్ ఉంటుంది, అందులో ఫాలో అవ్వండి. సో మనం ఫస్ట్ కంటిన్యూస్ సిరీస్ కి వచ్చేటప్పుడు n/2 ఫస్ట్ చెయ్యాలి. ఇక్కడ ఉంటుంది కదా పైన n/2 మనం చెయ్యాలి.
n/2 చేసేటప్పుడు n అంటే ఎంత 200/2. 200/2 అంటే ఎంత వస్తుందో చెప్పండి. 200/2 అంటే 100 ఐటమ్. ఇప్పుడు మనం n/2 అంటే ఏం చేసాము, 200ని 2తో డివైడ్ చేయగా వచ్చింది 100. అంటే 100 ఐటమ్ మనకి ఏమవుతుంది అక్కడ మీడియన్ గా కన్సిడర్ చేసేస్తాము. కానీ ఇక్కడికి వచ్చేసరికి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో మనం వెళ్తాం. 100 అనేది ఇక్కడ ఇందులో ఉంది, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో 119 లోకి వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసుకోండి, 100 కంటే ఎక్కువైనా పర్వాలేదు, 119 అంటే 100 లోనే ఉంది. కానీ ఇక్కడ 77 అంటే అవ్వదు, 77 కంటే ఎక్కువ కదా 100. అట్ ద సేమ్ టైం 119 కంటే 100 తక్కువ, కాబట్టి మనకి 190 లో ఉంటుంది. ఒకవేళ అక్కడ 120 వచ్చింది అనుకోండి 149 లోకి వస్తుంది. మనం తక్కువ తీసుకోకూడదు, ఎక్కువ అయితే దాంట్లో మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 150 వచ్చింది అనుకోండి, మళ్ళీ 175 లో ఉంటుంది. ఒకవేళ 118 వస్తే 190 లో, అంటే 190 తక్కువ వచ్చేయాలి. 77 కి 119 కి వచ్చి మధ్య ఇవన్నీ ఎందులో ఉంటాయి. ఇప్పుడు 78 వచ్చింది అనుకోండి, 78 కూడా 190 లోకి వస్తుంది. 78 నుంచి 190 లోకి వచ్చి ఏదైనా కూడా మనకి 190 క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని తీసుకుంటాము. దాని ఎదురుగా ఉన్న క్లాస్ ని మనం 25-30 తీసుకోవాలి. అర్థం కదా. ఇప్పుడు 100 అయితే ఎందులోకి వచ్చింది, 100 ఎందులోకి వస్తుంది అప్పుడు, అలాంటప్పుడు 119 లోకి వస్తుంది. అంతే కదా, 100 119 లో ఉంటుంది కాబట్టి నిక్షిప్తమే ఉంటుంది. కాబట్టి మనం 119 ఏమవుతుంది అనేది అంటే మీడియం క్లాస్ మనం తీసుకుంటాం. సో 25/25-30 క్లాస్ ఇంటర్వెల్ ఏంటి మనకి 25-30. ఎందుకు తీసుకున్నాం గుర్తుంది కదా. 100 అనేది ఎందులో ఉంది అంటే 119 లోకి వస్తుంది కాబట్టి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 119 లోకి వస్తుంది కాబట్టి మనం 25-30 తీసుకుంటాం. ఒకవేళ 1/2 చేయగా మీకు ఒకవేళ 180 వచ్చింది ఎగ్జాంపుల్, అప్పుడు మీరు 40-45 ఉన్నది కదా, అది మీరు తీసుకుంటారు, ఆ క్లాస్ తీసుకుంటారు. కానీ మన సమ్మ ప్రకారం 100 వచ్చింది కాబట్టి 100 119 లో ఉంటుంది. సో దానికి ఎదురుగా ఉన్న క్లాస్ ఏమవుతుంది 25-30 అనేది మనకి మీడియం క్లాస్ మనం తీసుకుంటాం, మధ్యగా క్లాస్ గా తీసుకుని. ఇప్పుడు అందులో మనకి ఇక్కడ ఫార్ములాలు మనకి ఏమేమి ఉన్నాయి, ఎల్ ఉంది, ఎల్ కావాలి. నెక్స్ట్ n/2 ఆల్రెడీ మనకు 100 వచ్చింది. నెక్స్ట్ సిఎఫ్ కావాలి. నెక్స్ట్ ఎఫ్, నెక్స్ట్ సి ఆర్ ఐ ఏదైనా మీరు పర్వాలేదు. ఇప్పుడు ఎల్ అంటే ఏం తీసుకుంటామంటే లో లిమిట్, లోయర్ లిమిట్. ఏ లోయర్ లిమిట్, మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఉన్న n/2 ఉన్న వాల్యూ తీసుకున్న క్లాస్ ఉంది కదా, ఆ క్లాస్ యొక్క దిగువ అవధి లోయర్ లిమిట్. లోయర్ లిమిట్ అంటే ఏంటి, ఇలా మనకి చిన్నగా లెఫ్ట్ సైడ్ ఉన్న లోయర్ లిమిట్ అవుతుంది, రైట్ సైడ్ ఉన్న అప్పర్ లిమిట్ అవుతుంది. మనకి ఇక్కడ 25 అనేది ఏమవుతుంది లోయర్ లిమిట్, దిగువ అవధి లోయర్ లిమిట్ అవుతుంది. అంటే ఎల్ అనేది మనకి 25 అవుతుంది, తక్కువ ఉంటుంది. లోయర్ అంటే దిగువ కాబట్టి 25 అంటే మనకి ఎల్ ఎంత 25. ఇప్పుడు ఎఫ్ అంటే ఏం ఇప్పుడు సిఎఫ్ అంటే ఏమవుతుందంటే మీరు 25-30గా ఉన్న మీరు సిఎఫ్ తీసుకోకూడదు. 25-30 ఉన్న మీడియం ఇప్పుడు క్లాస్ ఉంది, ఆ క్లాస్ ఉంది కదా, ఆ క్లాస్ ముందు ఉన్న ఫ్రీక్వెన్సీని మనం సిఎఫ్ ని తీసుకోవాలి. అంటే 77 ఏం చేస్తాము సిఎఫ్ గా తీసుకుంటాం. 77 ఇజ్ ఏ సిఎఫ్. అంటే ఏం లేదు, గుర్తుపెట్టుకోండి, సేమ్ క్లాస్ సిఎఫ్ తీసుకోకూడదు, ఆ క్లాస్ యొక్క ముందు ఉన్న సిఎఫ్ మనం తీసుకోవాలి. ఎఫ్ అంటే ఏమొస్తుంది, ఇక్కడ సేమ్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని తీసుకుంటాం. అంటే 25-30 యొక్క క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత 42. క్లాస్ ఇంటర్వెల్ అంటే ఏంటి, లోయర్ లిమిట్ కి అప్పర్ లిమిట్ కి మధ్యన గ్యాప్. అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే 10 - 5 అంటే 5, 15 - 10 5. మీరు ఏ క్లాసెస్ తీసుకున్నా కానీ దాని క్లాస్ ఇంటర్వెల్ సమానంగా ఉండాలి. అంటే దాని లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ ని అప్పర్ లిమిట్ నుంచి లోయర్ లిమిట్ తీసేగా వచ్చే వాల్యూ ఇప్పుడు కూడా అన్ని క్లాసెస్ కి ఈక్వల్ గా ఉంటుంది. సో అలా మనకి అన్ని క్లాసెస్ నుంచి కూడా అప్పర్ లిమిట్ నుంచి లోయర్ లిమిట్ తీస్తే వచ్చిన వాల్యూ ఎంత, క్లాస్ ఇంటర్వెల్ ఎంత ఉంది మనకి 5 ఉంది. 5 మనకి వచ్చే. ఇప్పుడు మనకి మీరు తీసుకుంటే క్యాలిక్యులేట్ చేయడానికి కావాల్సినవన్నీ మనకి అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ. Therefore, median equal to
సో మనకి ఎల్ అంటే మన యొక్క తీసుకున్న క్లాస్ యొక్క లోయర్ లిమిట్ ఎంత 25 ప్లస్ n/2 ఎంత వచ్చింది మనకి 200/2 చేస్తే ఇక్కడ n అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ 2 వరకు 100/2 చేస్తే వచ్చింది 100 మైనస్ సిఎఫ్ అంటే మనం తీసుకున్న క్లాస్ యొక్క ముందు క్లాస్ యొక్క సిఎఫ్ ని మనం తీసుకుంటాం కాబట్టి ఎంత సిఎఫ్ 77 బై ఎఫ్ అంటే ఏంటి మనం తీసుకున్న క్లాస్ యొక్క మన ఫ్రీక్వెన్సీ ఎంత 42 క్లాస్ ఇంటర్వెల్ ఎంత మనకి చెప్తాం కదా అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ చేయవచ్చిన సి ఎంత మనకి 5 ఇక్కడ ఒకసారి ఐ వేసుకున్నా కూడా కంగారు పడిపోకండి. therefore 25 plus 100 minus 77 equal to 23 by 42 into 5. Therefore 25 plus 23 into 5 115 by 42. Therefore 25 plus 115 by 42 2.738 అప్పుడు 25 plus 2.738 ఎంత 25 plus 2.738 equal to 27.7 అంటే 27.738 వచ్చింది. సో 3 పక్కన 5 కంటే ఎక్కువ ఉంటే మనం 3 నుంచి 4 చేసుకోవచ్చు 27.74 లేదంటే మీరు 27.738 ఇలాగన్నా మీరు వేసుకోండి. సో ఇప్పుడు మీడియన్ ఈక్వల్ టు 27.738. మీడియన్ ఆఫ్ మార్క్స్ ఈక్వల్ టు మీడియన్ ఆఫ్ మార్క్స్ ఎంత మనకి 27.738. చూడండి మీడియన్ మనకి L plus n/2 minus C of small f into C కాబట్టి మనం ఆ వాల్యూస్ అన్ని ఎలా వచ్చాయో చెప్పుకున్నాము. L plus 25 వేసాను ప్లస్ n/2 అంటే మనకి 100 కాబట్టి 100 మైనస్ CF అంటే ముందు క్లాస్ యొక్క CF కాబట్టి 77 బై స్మాల్ f అంటే 42 ఇంటూ క్లాస్ ఇంటర్వల్ 5 25 ప్లస్ 177 చేస్తే 23 బై 42 ఇంటూ 5 25 23 బై 42 చేస్తే వచ్చిన వాల్యూ మనకి 23 ఇంటూ 5 చేశాను చేస్తే 115 వచ్చింది. 115 బై ఇక్కడ మనకి ఇంకేం మిగిలింది 42 నెక్స్ట్ 25 ప్లస్ 115 మనం 42 తో డివైడ్ చేయగా ఏమొచ్చింది మనకి 2.738 వచ్చింది. సో మనకి ఇక్కడ ఏముంది నెక్స్ట్ 25 మనం 2.738 ప్లస్ చేసాం ప్లస్ చేయగా వచ్చిన వాల్యూ 27.738. ఓకే మనకి ఇచ్చిన సమ్ ప్రకారము మార్క్స్ ఇచ్చారు కాబట్టి మీడియన్ ఆఫ్ మార్క్స్ మనకి 27.78 అని రాస్తారు. ఒక ఇన్కమ్ అడిగితే మీడియన్ ఆఫ్ ఇన్కమ్ అని రాస్తారు. అర్థమైంది కదా. ఈ విధంగా మనకి ఎక్కువ ఎస్ఏ అడుగుతారు పెద్దగా అడుగుతారు ఎక్కువ మార్క్స్ అడుగుతారు కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో మనం ఎలా చేసామో ఫస్ట్ అర్థమైంది కదా. క్లాసెస్ తీసుకున్నాం ఫ్రీక్వెన్సీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ చేసాము n/2 క్యాల్కులేట్ చేసాము వచ్చిన ఆ n/2 వాల్యూ సిఎఫ్ లో ఎక్కడ ఉందో చెక్ చేసుకున్నాము. దాని ఎదురుగా ఉన్న క్లాస్ ని తీసుకుని దాన్ని లోయర్ లిమిట్ అనుకున్నాము దాని ఎదురుగా ఫ్రీక్వెన్సీగా తీసుకున్నాము దాని ముందు సిఎఫ్ నేమో సిఎఫ్ గా తీసుకున్నాము అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ వచ్చిన వాల్యూ నేమో మనమేమో క్లాస్ ఇంటర్వల్ గా తీసుకున్నాము. ఆ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయగా వచ్చింది మనకి మీడియన్ మనకి తీసుకొచ్చింది. ఈ విధంగా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ద్వారా మనం డిస్క్రీట్ సిరీస్ లోని కంటిన్యూస్ సిరీస్ లో కూడా మనం క్యాల్కులేట్ చేసాం. మనకి మీకు ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీడియన్ అడగాలంటే ఎస్ఏకి మాత్రం తప్పకుండా అడుగుతారు. సో నేను ఈ క్లాస్ ఇక్కడితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.